ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ త్రింశాంశ. ఓకే, అంటే D30. మనం వర్గచక్రాలన్నీ 16 రకాల వర్గచక్రాలన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నా. ఎందుకనంటే ఒక విషయం మీద ఒక డెప్త్గా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ప్రాక్టికల్గా ఈ వర్గచక్రాలు ఏమి కూడా నా ప్రిడిక్షన్లో వాడను. ఎందుకంటే ఒకటి లెందీ ప్రొసీజరు, రెండోది ఏంటంటే కన్ఫ్యూజన్కి కారణం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ నాకు వెస్టర్న్ మీద కేపీ మీద అవగాహన ఉండడం వల్ల కూడా దీన్ని నేను కొంత వాడకుండా ఉండడం జరుగుతుంది. అక్కడ నాకు ఈవెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా అర్థమైపోవడం, ఆ గ్రాఫ్ అనేది తెలియడం వల్ల నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు. బట్ మనం లెర్నింగ్ కోర్స్లో ఉన్నాం, దీన్ని బేసిక్స్ కంప్లీట్ చేసేస్తున్నాం కాబట్టి మళ్ళీ కేస్ స్టడీస్కి వెళ్తే వెనక్కి రాం కాబట్టి దీని గురించి చెప్పాలనుకున్నాను. లాస్ట్ ప్రియారిటీగా దీని గురించి చెప్తాను. అసలు త్రింశాంశ అంటే ఏంటిది అనేది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చార్ట్ గీసుకుని మనం దీని గురించి ఏం తెలుసుకోవచ్చు, దీని నుంచి అసలు మామూలుగా ఎలా దీన్ని అనలైజ్ చేయాలి జ్యోతిషపరంగా అనేది చెప్తాను. ఓకే, ఓకే. త్రింశాంశ అంటే ఒక రాశిని 30 భాగాలు చేశారు. అంటే 30 డిగ్రీలు ఉన్నాయి కదా ఒక రాశిలో, దాన్ని ఒక్కొక్క డిగ్రీ చొప్పున సింపుల్గా పంచారు. అయితే ఏంటంటే ఈ వర్గచక్రాలన్నీ అనలైజ్ చేస్తుంటే చాలా విషయాలు నాకు అర్థమవుతూ వస్తున్నాయి. త్రింశాంశ అనేది ఎలా క్యాలిక్యులేట్, మనం వర్గచక్రాన్ని గమనించినా కూడా ఫస్ట్ ఫండమెంటల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది రాశి చక్రంతో మనం భాగించుకోవాలి. అంటే 12తో 30ని భాగిస్తే 6వ స్థానం వస్తుంది. అంటే 2 12 24, ఇంకా మిగిలింది రిమైండర్ అంతా 6 అనమాట. సో కాబట్టి ఇది 6th హౌస్ గురించి చెప్తుంది. సో 6th హౌస్ గురించి అసలు ఏమేమి ఉన్నాయి అనేది చెప్పి నేను త్రింశాంశ గురించి చెప్తాను. ఊరికే సింపుల్గా మ్యాచ్ లగ్నం తీసుకున్నాను. 6th హౌస్ ఏం చెప్తుంది బేసిక్గా? రోగస్థానం, ఓకే, దుస్థానం, ఈ రెండు చెప్తారు. తర్వాత ఉపచయ స్థానం, అంటే ఎంతో కొంత బెటర్గా కూడా ఎఫర్ట్ మనం కష్టపడితే రిజల్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ 6th హౌస్ అనేది 9th ఫ్రమ్ ద 10th, అంటే 9వ స్థానం నుంచి 10వ స్థానం అవుద్ది. ఎప్పుడైతే ఇది 9వ స్థానం నుంచి 10వ స్థానం అయిందో, గత జన్మలో మనం చేసిన ఉద్యోగం అంటే ఉద్యోగం అనే కాదు, కర్మ, ప్రొఫెషను, ఇవన్నీ చెప్తుంది అనమాట. గత జన్మలో మనం మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు. ఆ చెడు చేసిన మంచి చేసిన విషయాలకు కానీ, ఎందుకంటే ఆస్ట్రాలజీ కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతుంది కాబట్టి క్యాలిక్యులేషన్ అంతా ఇలానే ఈ ప్యాటర్న్లోనే వెళ్తూ ఉంటాయి. ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదో అక్కడ ఏం చేసాం, అది పాజిటివ్ చేస్తే పాజిటివ్గాను, నెగిటివ్ చేస్తే నెగిటివ్గాను ఇక్కడ మనకి ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి అక్కడ ఏదో మనం నెగిటివ్గా చేసామనుకో, అది ఆ కర్మ రూపేణ ఈ ప్రజెంట్ లైఫ్లో మనము రోగం అంటే ఆరోగ్యపరంగా ఏ యొక్క డిఫికల్టీస్ ఎదుర్కొనేదానికి అవకాశం ఉందనేది చెప్తాడు. మేజర్గా త్రింశాంశ ఏంటంటే బ్యాడ్ లక్, మిస్ఫార్చ్యూన్, అంటే ఏదైతే నెగిటివ్గా ఉంటుందా అని తెలుసుకోవడానికి ఇది అనలైజ్ చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే స్త్రీ జాతక అధ్యాయం, అంటే అమ్మాయి యొక్క జీవితం గురించి, అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి కూడా త్రింశాంశ నుంచి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఎట్లనో టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న స్టోరీ ఉంది, మళ్ళీ అది రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఈ 2-3 రకాల స్టోరీలు ఉన్నాయి. ఒక స్టోరీ సింపుల్ స్టోరీ చెప్తాను. ఒకనొక సందర్భంలో దేవగురువు అయిన బృహస్పతి ఒక 100 సంవత్సరాలు తపస్సు చేసి కైలాసానికి వెళ్ళి శివుడి యొక్క అప్రూవల్ తీసుకోవాలనుకుంటాడు. ఇది నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నా, ఆస్ట్రాలజీతో ఏదైనా ప్రిడిక్ట్ చేయొచ్చు జ్యోతిష్యం ద్వారా అని వెళతాడనమాట. కైలాసంలో వెళితే ఆ నంది వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఆపుతారనమాట. వాళ్ళు ఏకాంతంలో ఉన్నారు స్వామివారు, సో కొంతసేపు మీరు వెయిట్ చేయండి బయట అని చెప్తారు. సో ఈయన వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. కొంత సమయానికి ఈయన్ని రమ్మని చెప్తారు. సో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. చెప్పు ఏంటిటి వచ్చో, విశేషం ఏంటిదని అడిగితే, ఇలా నేను జ్యోతిష్యం మీద నా తపస్సు బలంతో నేను జ్యోతిష్యాన్ని రచించాను. సో కాబట్టి ఇది ప్రజలందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను. ఈ జ్యోతిష్యం అనేది జరగబోయే ముందు విషయాల్ని చెప్పేదానికి అవకాశం ఉంది. జ్యోతిష్యం ద్వారా చాలా ఎక్కువ యాక్యురేట్గా చెప్పే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తాడు. ఓ అలానా అని చెప్పి పార్వతీ అమ్మవారు, సరే ఒక ½ అన్ అవర్ ముందు ఏం జరిగి ఉంటుంది అని నువ్వు చెప్పి ప్రిడిక్ట్ చేయమని చెప్పి అమ్మవారు అడుగుతుంది.
గురువు అక్కడ లెక్కలు వేసి ఏం జరిగిందో చెప్తాడు. అక్కడ జరిగిన సీన్ ఏంటంటే పార్వతి అమ్మవారు అభ్యంగన స్నానం ఆచరించి వస్తూ ఉంటుంది. అదే సమయంలో శివుడు ఆ రూమ్లోకి వస్తూ ఉంటాడు. సో ఈ అభ్యంగన స్నానం చేసి వస్తూ ఉంది కదా, బట్టలు మార్చుకోవడానికి వెళ్తూ ఉంటే శివుడు చూస్తూ ఉంటే తన 2 చేతులతో ఆ శివుడి యొక్క 2 కళ్ళని అమ్మవారు మూస్తుంది. అప్పుడు శివుడు తన 3వ నేత్రంతో అమ్మవారిని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమ్మవారు అక్కడ ముద్దు పెడుతుంది. ఇది జరిగిన సీన్ అనమాట. ఇదే విషయాన్ని గురువు ప్రిడిక్ట్ చేశాడు. అమ్మవారు ఈ అంటే స్త్రీల గురించి ఈ విధంగా కూడా డీప్గా తెలుసుకునేలాగా ఉందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఈగో హట్ అయ్యి కోపం వచ్చి శపిస్తుంది అనమాట. అంటే ఈ జ్యోతిష్యం ఎందుకు కూడా పనికి రాకుండా పోగాక, నిర్వీర్యం అయిపోగాక అని చెప్పేసి అనేక రకమైన శాపాలు చేస్తుంది. ఇక గురువు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి సాధించాడు కదా, సో చాలా డిసప్పాయింట్ అవుతాడు ఫస్ట్. తర్వాత అనేక రకాలుగా ప్రాధేయపడతాడు అనమాట. ఏంటిది? అమ్మవారి దగ్గర ఇది ఎందుకైనా ప్రజలకి నెగిటివ్గానే కాదు పాజిటివ్గా కూడా ఉపయోగపడుతుంది, చాలా అవకాశాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి అనేక రకాలు చెప్తే ఇక కొంతవరకు ఆమె శాంతం అయిన తర్వాత కొన్ని రూల్స్తో, అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా, కొన్ని ఎగ్జామ్షన్స్తో ఇది పనిచేస్తుంది. 60-70% 80% పనిచేస్తుంది. సో చెప్పేవాడికి కొన్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండాలని చెప్పేసి అనుగ్రహించడం జరుగుతుంది. అది అంటే ఏంటంటే అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి, అమ్మాయితో ఒక అబ్బాయి ప్రిడిక్ట్ చేస్తున్నాడు. ఓకే, అమ్మాయి యొక్క క్యారెక్టర్ అసాసినేషనో లేదంటే అమ్మాయి గురించి నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఒక విషయం ఒక వ్యక్తికి చెప్పకూడదు అనుకోండి, సో అది చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు ఆయుర్దాయం గురించి ఎదుటివాడికి చెప్పడం వల్ల వాడికి ఇంకా ముందే భయం కలుగుతూ ఉంటుంది. సో ఏవైతే చెప్పకూడదో అవి, అంటే జ్యోతిషంలో ఎదుటివాడికి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి తప్ప నెగిటివ్ వైబ్ క్రియేట్ చేయకూడదు. నెగిటివ్ మీద ఎక్స్టెంటివ్గా వాడిని భయభ్రాంతుల్ని గురి చేయకూడదు అనేది ఒక కండిషన్ అనమాట. సో అమ్మాయిల గురించి జాగ్రత్తగా వ్యవహరించాలి జ్యోతిష్యంలో. ఇంకోటి ఏంటిది, ఆయుర్దాయం గురించి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలా చాలా ఉన్నాయి కండిషన్స్, ఇప్పుడు నేను దాన్ని ఫోకస్ చేయట్లేదు. అయితే అమ్మాయి వివాహ పొంతనల కోసం చూస్తూ ఉంటాం. ఒక చిన్న సందర్భం ఏంటిది, ఈ వివాహం పొంతన ఈ అబ్బాయి వరకు సరిపోయిందా లేదా, ఇప్పుడు మన సైడ్ మన క్లయింట్ అబ్బాయి అనమాట, ఆ అబ్బాయికి ఆ అమ్మాయితో సరిపోయిందా లేదా అంతవరకే చెప్పాలి తప్ప ఈ జాతకంలో ఈ స్థితి బాగోలేదు, ఆ స్థితి బాగలేదు కాబట్టి ఆ అమ్మాయి బిహేవియర్ అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అనేది అవసరం లేని విషయం. సో అలాంటివి ప్రిడిక్ట్ చేయకూడదు. మనకి మన వరకు సరిపోయిందా లేదా, మన వరకు అది సరిపోతుందా లేదా అనేది మాత్రమే ప్రిడిక్ట్ చేయాలి. అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన రూల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ప్రిడిక్ట్ చేస్తారు, ఈ అమ్మాయి దానిలో కుజదోషం ఉంది అని చెప్పి చెప్తారు. వాళ్ళకి అసలు అది పెద్ద విషయమే కాదు, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, ఈ జాతకంలో కుజదోషం ఉందట మేము పెళ్లి చేసుకోము అది ఇది అని చెప్తారు. వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు వాళ్ళ పేరెంట్స్. ఆ బ్యాడ్ ఎమోషన్, ఆ బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ అంతా కంప్లీట్గా వచ్చి మళ్ళీ ఆస్ట్రాలజర్ అకౌంట్లో మంచిగా డిపాజిట్ అవుతుంది. దానికి సంబంధించిన కర్మ అంతా కూడా అనుభవించాల్సిందే, డౌట్ లేకండి. సో కాబట్టి ఎదుటి వాళ్ళని భయపెట్టే విధంగా ఉండకూడదు అనమాట. అంటే మిస్అండర్స్టాండ్ మిస్యూజ్ చేయకూడదు. అది రైట్. మనం మళ్ళీ త్రిమ్సాంసలోకి వచ్చేద్దాం వెళ్ళిపోకుండా. త్రిమ్సాంస సో 6th హౌస్ గురించి చెప్తుంది, అమ్మాయి గురించి చెప్పేదానికి అవకాశం ఉంటుంది, ఇలాంటివి చెప్తుంది. సో అమ్మాయి గురించి చెప్పేదానికి అవకాశం ఉందని చెప్పాను కదా, సో దాని గురించి నేను ఇక్కడ ఏమీ డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు. ఓకే, మీరు కావాలంటే క్లాసిక్స్లో చాలా వాటిలో బృహత్పరహార శాస్త్రము, సర్వార్థ చింత్రమని ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా డైరెక్ట్ త్రిమ్సాంస లగ్నం ఇదైతే అక్కడ ఇలాంటి గ్రహస్థితి ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మీకు కావాలంటే మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఈ త్రిమ్సాంస గురించి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అసలు త్రిమ్సాంసని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది పాయింట్ నెంబర్ 1. క్యాలిక్యులేషన్ గురించి నేను డీప్గా వెళ్ళాను కానీ ఇక్కడ నాకు కొంత అవసరం పడింది, చెప్పాల్సిన అవసరం, అదొకటి చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఎలా కంపేర్ చేస్తారు అనేది చెప్తాను. తర్వాత ఏంటి త్రిమ్సాంస 6th హౌస్ రోగం గురించి చెప్తుంది. రోగం గురించి ఎప్పుడైతే చెప్తూ ఉంటుందో ఆరోగ్యము ఆయుష్, అంటే రోగం పెద్దదా ఆరోగ్యం ఇంకా డెత్ అనేది పెద్దదా ఇలాంటి కంపారిజన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏది ఎక్కువ సఫరింగ్ ఇస్తూ ఉంటుంది అనేది చెప్పాలి కాబట్టి 6, 8, 12 స్థానాలని త్రిమ్సాంస్లో వెరిఫై చేస్తూ ఉంటారనమాట. ఓకే సరే, ఫస్ట్ క్యాలిక్యులేషన్ మాట్లాడుకుందాం, తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. 5 రకాల ఎలిమెంట్స్ని వీళ్ళు కన్సిడర్ చేశారు. ఆ ఎలిమెంట్స్ రాస్తాను. ఇది సరి రాసులు బేసి రాసులు బేస్ చేసుకుని డివైడ్ చేశారనమాట. ఓకే, అంటే 30 డిగ్రీలని పంచుతారు వీళ్ళకి. ఓకే, 30 డిగ్రీలని 5గురికి పంచుతారు. ఈ 5గురికి ఎలా పంచారు, వీళ్ళు ఏం చేశారో చూపిస్తాను.
సరిరాశులు 2, 4, 6, 8, 10, 12 ఈ విధంగా ఉన్నాయి కదా. తర్వాత బేస్ రాశులు 1, 3, 5, 7, 9, 11 ఇలా ఉన్నాయి. ఇవన్నీ రాశి చక్రాన్ని బేస్ చేసుకునే డివైడ్ చేస్తారు. లగ్నం నుంచి సంబంధం లేదనమాట. ఓకే, లగ్నం నుంచి లగ్నం ఒకటి కాబట్టి అలా ఏమీ కన్ఫ్యూజన్ అవ్వకండి. క్యాలిక్యులేషన్ అవసరం లేదు, బట్ ఊరికే చూపిస్తున్నాను. ఓకే ఓకే మీది ఏ లగ్నమైనా అవ్వచ్చు. అది సరి లగ్నమా బేస్ లగ్నమా ఒకటి వెరిఫై చేసుకోవాలి. బేస్ లగ్నం అయితే ఏమవుతుందంటే ఆ లగ్నం ఎన్ని డిగ్రీలో పడిందో అబ్జర్వ్ చేయాలన్నమాట. 0 to 5 degrees ఒకటి, తర్వాత నెక్స్ట్ 5 to 10 degrees ఒకటి, తర్వాత 10 to 18 degrees ఇది ఒకటి, తర్వాత 18 to 25, 25 to 30 ఇది బేసి లగ్నాలకు తీసుకోవాల్సిన క్యాలిక్యులేషన్ అనమాట. సరి లగ్నాలకైతే 0 to 5 degrees, తర్వాత 5 నుంచి 12 degrees, తర్వాత 12 నుంచి 20 degrees అనమాట. 20 నుంచి మళ్ళీ 25, 25 నుంచి 30 ఇవి సరి లగ్నాలకు తీసుకోవాల్సిన క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఈ డిగ్రీల ప్రకారం చెప్పాం కదా, ఇది 5 ఎలిమెంట్స్ని డివైడ్ చేశారనమాట. ఓకే, సరి లగ్నాలకి బేస్ లగ్నాలకి డివైడ్ చేసిన దాన్ని బట్టి ఏమవుతుందంటే సీక్వెన్షియల్గా వస్తూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ నేను బేస్ లగ్నాలకి చెప్తాను, సీక్వెన్స్ చెప్తాను. ఫస్ట్ ఏమవుతుందంటే అది అగ్ని అనే దానిలో ఫామ్ అవుతుంది. 5 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి అగ్ని అన్నమాట, రెండోది వాయు, తర్వాత నెక్స్ట్ మూడోది వచ్చేసి కుబేర, ఇంద్ర, తర్వాత నెక్స్ట్ జల. ఇగో ఇలా 5 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 రకాల ఎలిమెంట్స్ గురించి ఫస్ట్ చెప్తాను, తర్వాత అవి ఎక్కడ ఎలా ఫామ్ అవుతాయో చెప్తాను. ఫస్ట్ అగ్ని అంటే ఏంటంటే కుజుడి యొక్క ఎలిమెంట్స్. అగ్ని త్రింశాంశ కనుక ఫామ్ అయిందనుకో, అప్పుడు వాళ్ళు చెప్పే రిజల్ట్ ఏంటంటే ఇది అగ్ని ఏంటంటే బాగా ఓవర్ ఎక్సైట్మెంట్గా ఉంటుంది, తొందరగా కావాలనుకుంటుంది, ఫైర్ కదా, ఫాస్ట్ నేచర్, ఇదంతా కూడా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఓవర్ ఎక్సైట్మెంటు, తర్వాత కోపము, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో పనికొస్తాయి, కొన్ని సందర్భాల్లో పనికిరావు. కాబట్టి ఈ అగ్ని ఎలిమెంట్ కనుక ఫామ్ అయితే అక్కడ కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఫస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అదే స్పీడ్తో కనుక వెళితే ట్రబుల్ వచ్చేదానికి అవకాశం ఉంటుందనేది సిగ్నిఫై చేసే పాయింట్ ఒకటి. తర్వాత నెక్స్ట్ వాయు ఎలిమెంట్. వాయువు ఏంటంటే 10 మందికి హెల్ప్ చేయాలని నేచర్ ఇస్తూ ఉంటుంది. ఒక దాని మీద ఫిక్స్ అవ్వలేకపోతూ ఉంటారనమాట. ఒకటే ఎలిమెంట్ అంటే ఇప్పుడు నేను ఒక చదువు చదువుకున్నాను, లేదంటే ఒక దాని మీద ఫిక్స్ అవ్వలేకపోతూ ఉంటారు. అంటే ఒకదాని నుంచి ఒకదానికి స్విచ్ అయిపోవడం, ఇలాంటి అనేది కూడా వాయువు నేచర్. అంటే గాలి ఎటు టైం వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో అలాంటి నేచర్. అగ్నికి ఏంటంటే కుజుడు ఆధిపత్యం వహిస్తున్నాడు, దానికి మేషం, తర్వాత వృశ్చిక రాశులు ఆధిపత్యంగా ఉన్నాయి. నెక్స్ట్ వాయు ఎలిమెంట్కి శని కంప్లీట్గా ఆధిపత్యం వహిస్తున్నాడు, మకర కుంభాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంద్ర. ఓకే, ఇంద్ర ఎలిమెంట్ ఏంటంటే పవర్ కావాలి, పొజిషన్ కావాలి. కొంతవరకు పర్వాలేదు, పవర్ పొజిషను ఇంపార్టెంట్, ప్రియారిటీ వాళ్ళకి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటిది ధనస్సు, తర్వాత మీనము, గురువు ఆధిపత్యం వహిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జల అంటే ఏంటిది వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాటర్ని మనీ, డబ్బులకు కూడా ఇండికేట్ చేస్తూ ఉంటారు. దీన్ని శుక్రుడికి ఇచ్చారనమాట. అంటే ఈ యొక్క వృషభము, తుల శుక్రుడికి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఏముంది, ఈ మిథునాన్ని తర్వాత కన్యని కలిపి కుబేర ఎలిమెంట్కి ఇచ్చారనమాట. కుబేరుడికి ఇచ్చారు. ఆ కుబేరుడు ఏంటిది డబ్బులు, సంపాదన, ఇళ్ళు, పొలాలు, మంచి వైఫ్, ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ డిజైర్స్ అన్నీ కూడా కుబేరునికి కన్సిడర్ చేస్తారు. ఇదిగో ఇలా 5 ఎలిమెంట్లని కన్సిడర్ చేశారు. ఈ కుబేరునికి వచ్చేసి మిథునాన్ని తర్వాత కన్యని తీసుకుంటూ ఉంటారు. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే ఈ కర్కాటకాన్ని, సింహాన్ని వీళ్ళు తీసుకోలేదు ఈ త్రింశాంశ క్యాలిక్యులేషన్లో. సో డైరెక్ట్ రవిని ఏం చెప్పారంటే మీరు వెళ్ళి మేషము తర్వాత వృశ్చికం తీసుకోమని చెప్పి రవికి అసైన్ చేసేసారు. చంద్రుడినేమో వృషభము తర్వాత తులని తీసుకోమని స్వక్షేత్రాలు ఇక వాళ్ళు అవి ఇక ఆ 2 రాసులు లేకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చేసారనమాట. అంటే రీప్లేస్ చేసేసారు. ఇక వాళ్ళు సింహం తర్వాత వీటిని కన్సిడర్ చేయరు. ఇక అంటే ఇక మనకి త్రింశాంశంలో అక్కడ నాకు తెలిసి గ్రహాలు కూడా ఉండవు అనమాట, కన్సిడర్ చేయరు. ఓకే, అది క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఈ ఒక్కొక్క లగ్నం డిగ్రీలు ఎక్కడెక్కడ పడితే ఏమేమి అవుతుంది అనేది చెప్తాను. మామూలుగా 0 to 5 degrees బేసి రాశుల్లో కనుక పడితే, ఓకే, అగ్ని అనే ఎలిమెంటు త్రింశాంశ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ బేసి రాశుల్లో పడేదాన్ని బట్టి
కన్సిడర్ అవుతుంది. అంటే బేసి రాశిలో కనుక అది పడిందంటే అది ఏ మేష త్రింశాంశ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇలా క్యాలిక్యులేషన్ ఫ్లో అవుతుంటుంది. నేను ఒక్కొక్కటి చదువుతాను. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఆల్రెడీ రాశాను. సేమ్ ఇదే విధంగా క్యాలిక్యులేషన్ అనేది డిఫైన్ చేశారు. ఇది మీకు డీటెయిల్గా అవసరం లేదు, బట్ కాకపోతే నేను మళ్ళీ రాశాను. ఎందుకంటే ఆ లగ్నం ఎన్ని డిగ్రీల్లో పడింది అనే దాన్ని బట్టి మీరు ఇప్పుడు త్రింశాంశ ఏ లగ్నం అయింది, అది ఎందుకు ఆ లగ్నం అయింది, దాని ఫలితం ఏంటిది, ఒకవేళ కుబేర అయితే ఏంటి, ఇంద్ర అయితే ఏంటి, వాయువు అయితే ఏంటిది అనేది మీరు ఒక అసెస్మెంట్కి రాగలుగుతారు. సో ఆ 5 ఎలిమెంట్స్ చెప్పాను కదా. కుబేర అయితే ఏం చేస్తుంది, డబ్బులు, ఫైనాన్స్. కుబేరుడి దగ్గర డబ్బులు ఉంటాయి, మనకు తెలిసిందే. వాయువు అంటే నిలకడలేనిది. సో కాబట్టి ఏదైనా రోగం వచ్చిందనుకో, అది తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, ఎందుకంటే 6th హౌస్ సంబంధించింది. తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇంద్ర. ఆ పొజిషన్ కావాలి, పవర్ కావాలి. ఓకే, సో కాబట్టి ఆ 6th హౌస్ ఏంటిది, పవరు, పొజిషన్ కోసం పోరాటం, పోరాటం అవన్నీ ఉండేదానికి కారణం. ఆ నేచర్ అనేది అలా డిఫాల్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి అగ్ని ఎలిమెంట్. సో స్టార్టింగ్లో బాగా వస్తూ ఉన్నా కూడా సరైన విధంగా ఇంప్లిమెంటేషన్లో లేకపోతే వాళ్ళకి తర్వాత అదే మొండితనంతో వెళ్తే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఇబ్బందిగా ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే కుబేర ఒకటి, జల ఒకటి బాగుంటుంది. ఇది జల కూడా మంచి ఫైనాన్షియల్ ఫ్లో, సాఫ్ట్నెస్ ఇదంతా బాగానే వెళ్తూ ఉంటుంది. కుబేర అంటే డబ్బులు, మెటీరియలిజము ఇవన్నీ బాగానే ఉంటాయి. మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాయువు కావచ్చు, ఇవన్నీ. ఇంద్ర కొంతవరకు పర్వాలేదు. ఓకే, పొజిషన్, పవర్ కోసం పోరాటం ఇదంతా బాగానే ఉంటుంది. సో అగ్ని, వాయువు మాత్రం టిపికల్ రిజల్ట్స్, ఇబ్బంది పడే రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి త్రింశాంశ క్యాలిక్యులేషన్ అర్థమైపోయింది. ఇప్పుడు 6th హౌస్ ఓరియంటెడ్గా మనం ఒక ఆరోగ్యపరంగా తీసుకుంటున్నాము, తర్వాత స్త్రీ జాతకం పరంగా తీసుకుంటున్నాము, ఇంకా తర్వాత ఏంటిది ఒక వ్యక్తి క్యారెక్టర్ కూడా, కండక్ట్ కూడా చెప్తూ ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉంటాడు, ఎలాంటి నేచర్ కలిగి ఉంటాడు. ఈ అంశచక్రాలన్నీ కూడా ఏంటంటే ఇంటర్నల్గా, ఇప్పుడు నవాంశం ఉన్నది. ఇప్పుడు మనం వెళ్ళి బయట దీని గురించి ఒక మంచి పాయింట్ వచ్చింది. ఏంటంటే ఆరూఢ లగ్నం అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇది ఇదివరకు కూడా చెప్పున్నా నేను. ఆరూఢ లగ్నం అంటే ఏంటంటే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడో అది ఒక క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఉన్నది. ఆరూఢ చక్రం తయారు చేస్తారు. ఆరూఢ భావాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. దాని ద్వారా ఏమో అర్థం చేసుకుంటుంటారంటే ఆరూఢ లగ్నంతో ఇప్పుడు నేను వినోద్. ఓకే, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. నన్ను ఇంట్లో వాళ్ళు ఒక రకంగా చూస్తారు, కానీ బయట వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు. సో ఈ బయట ఏం జరుగుతుంటుంది అంటే పబ్లిక్ అపీరెన్స్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఆరూఢ లగ్నం ప్రజెంట్ చేస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్. తర్వాత ఏంటంటే ఆరూఢ లగ్నం ద్వారా కూడా ఆ భావం నుంచి వాడు సాటిస్ఫై అవుతాడా లేదా అన్నీ మూవ్ చేస్తారనమాట. ఆ లగ్నాన్ని మూవ్ చేస్తుంటారు. దాని క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ జగన్నాథ హోర అట్లాంటి వాటిలో కూడా ఆరూఢ లగ్నాన్ని చూపిస్తూ ఉంటుంది. సరే, ఓకే, అది ఒక పాయింట్. నెక్స్ట్ ఈ త్రింశాంశలో ఈ 6, 8, 12 స్థానాలను కూడా వెరిఫై చేస్తూ ఉంటారు. ఆరోగ్యము, హెల్త్ పర్పస్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే అది రోగస్థానం, 6th హౌస్ కనెక్ట్ అయింది కదా. సో కాబట్టి ఆరోగ్యము, హెల్త్ వీటిని కూడా కన్సిడర్. మనం చూస్తే దేహకరణంలో చూస్తున్నారు, తర్వాత D20 సప్తవింశాంశలో చూస్తున్నారు, తర్వాత త్రింశాంశలో కూడా వీటికి సంబంధించి వెరిఫై చేస్తూ ఉన్నారనమాట. అంటే పర్పస్ని బట్టి, అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. ఓకే, ఓకే, కొన్ని రూల్స్ ఉన్నాయి. త్రింశాంశ చాలా పెద్దదనమాట యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. మామూలుగా మనం అనుకున్నట్టు బేసిక్ పాయింట్ చెప్పి ఆ రూల్స్ అన్నీ ఒక్కొక్కటి రాస్తాను, చెప్తాను. ఓకే, అప్పుడు మీకు కొంత క్లారిటీ దీని మీద వస్తుంది. ఓకే, అంటే ఇంకెక్కువ అనలైజ్ చేయడానికి రూల్స్ అన్నీ, అంత ఏం లేదు. ఓకే, ఇప్పుడు మామూలుగా D1 చార్ట్ తీసుకున్నారు, లగ్న చక్రం తీసుకున్నారు, తర్వాత త్రింశాంశ లగ్నం తీసుకున్నారనమాట. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇక్కడ దేనికోసం అనలైజ్ చేస్తున్నాం, తర్వాత 6th లార్డ్ని అనలైజ్ చేస్తున్నట్టు, అంతే. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ షష్టాధిపతి ఎలా ఉన్నాడు అనేది అక్కడ మనం పరిశీలించుకోవాలి. అక్కడ త్రింశాంశలో లగ్నాధిపతి ఎలా ఉన్నాడు మనం పరిశీలించుకుంటే మనకి కొంత విషయం అర్థమవుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక్కడ అక్కడ లగ్నం వర్గోత్తమం అయిందనుకో, ఇంకేమి సీరియస్గా ప్రాబ్లమ్స్ లేవనేది చెప్తుంది. తర్వాత లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకో, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది చెప్తుంది. అంటే ఇక ఆ లగ్నాధిపతి బాగున్నా దాని మీద పాపగ్రహాల కలయిక, లేదంటే పాపగ్రహాల దృష్టి లేనట్లయితే కంప్లీట్ ఫ్రీ విల్, అంటే వాడికి నచ్చింది వాడు చేసుకోవచ్చు. సీరియస్గా సఫరింగ్ అనేది లేదనేది చెప్తుంది. ఇది ఫండమెంటల్ రూల్. మళ్ళీ చెప్తున్నా, అక్కడ త్రింశాంశ లగ్నాధిపతి బలంగా ఉంటూ, అంటే ఏ కేంద్రంలోనో దశమంలో బలంగా ఉన్నాడని అనుకుందాం. ఓకే, ఉంటూ ఎటువంటి పాపగ్రహాల వీక్షణ లేకుండా ఉన్నట్లయితే అక్కడ సీరియస్గా ఇష్యూస్ లేవనేది ఒక సింపుల్ ఫండమెంటల్ రూల్. ఓకే, అండ్ సింపుల్గా ఏమీ లేదు. వృశ్చిక లగ్నం తీసుకున్నాను, లగ్న చక్రంలో
త్రింశాంశలో కూడా వృశ్చిక లగ్నం ఏమో తీసుకున్నాను, ఇక్కడ కుజుడు దశమంలో ఉన్నాడు, అక్కడ కూడా కుజుడు దశమంలో ఉన్నాడు. అంటే లగ్నాధిపతి రెండిట్లో కూడా మంచి బలాన్ని దిగ్బలాన్ని పొందున్నాడు, పాజిటివ్. అంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాడు ఎదుర్కోగలుగుతాడు, సక్సెస్ అవ్వగలుగుతాడు అనేది చెప్తాడు. తర్వాత 6th హౌస్ హెల్త్ వీటికి సంబంధించి కదా, ఆ రోగస్థానం కదా, ఆ రోగాల నుంచి కూడా ఓవర్కమ్ కలుగుతాడు, దాటగలుగుతాడు అనేది చెప్తుంది. ఇక 6, 8 పొజిషన్స్లో ఉండకూడదని చెప్పాను. తర్వాత ఉపచయ స్థానాల్లో ఉన్నట్లయితే అంటే ఈ 3 తర్వాత 6, 11 స్థానాలు. ఓకే, 6 వదిలిపెట్టినా కూడా 3, 11 స్థానాల్లో 2, 3, 11 లేదంటే 3, 11 ఈ స్థానాల్లో ఉంటే ఎఫర్ట్ చేసి అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చిన్న చిన్న ఏదో ట్రీట్మెంటో వెయిట్ ద్వారానో మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యి మళ్ళీ వాడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ హెల్త్, ఈవెన్ ఏదైనా సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాని నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుందని చెప్తాడు. ఒకవేళ అలా కాకుండా దుస్థానాల్లో ఉన్నాడు అనుకో, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వెళ్తే లిటిగేషను లేదంటే ఎక్కడొక్కడ సఫరింగ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. 6th హౌస్ రుణస్థానం కూడా కొంతమంది ఒక్కోసారి అపోజిషన్స్ ఉన్నప్పుడు జాతకాల్లో 6th లార్డ్, ఉదాహరణకి ఏదో ఒక లగ్నం తీసుకోండి, 6th లార్డ్ అపోజిషన్లో ఉంటాడు లేదంటే పాపగ్రహాలతో కలయిక ఉంటాడు, వాడికి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు అప్పు పుడుతూ ఉంటుంది అనమాట. అప్పు పుడుతుంది. అపోజిషన్ ఉన్న వాళ్ళకి గ్లిటరింగ్ ఉంటుంది, వాడికి ఉన్న కెపాసిటీ కన్నా బయట నాకు అయ్యి ఉన్నాయి అని ప్రజెంట్ చేసుకుని ఇంకెక్కువ అప్పు తెచ్చుకుంటాడు, ఇంకా ఎక్కువ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఏదో ఒకటి మొత్తానికి చేసి చేసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, అంత అప్పు చేసుకోవడం వల్ల వాళ్ళకే మళ్ళీ సఫరింగ్ ఏర్పడుతుంది అనమాట. సో కాబట్టి అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా మనం డైరెక్ట్ దీన్ని చూసి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనం ఇక్కడ ఎస్టిమేట్ చేసేదానికి ఏర్పడుతూ ఉంటుంది. కానీ నేను సీరియస్గా ఇవన్నీ అనలైజ్ చేయను. ప్రోగ్రెషన్స్ ద్వారానే, ఆ గ్రాఫ్ ద్వారా ఆ ప్రోగ్రెషన్లో ఏమైనా స్క్వేర్స్ ఉన్నా నేను దాని ద్వారా అర్థం చేసేసుకుంటుంటాను. బై న్యాచురల్ కాంబినేషన్స్తోనే చాలా విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్క చాటుకు వచ్చి అనలైజ్ చేయాలంటే అసలు విషయాన్ని డైవర్ట్ అయిపోతూ ఉంటాం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోతూ ఉంటాం. సో ఎనీవే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పే కదా. మామూలుగా బేసిక్ పాయింట్ అదే, 6, 8, 12 దుస్థానాల్లో లగ్నాధిపతి త్రింశాంశ లగ్నాధిపతి ఉండకూడదు. తర్వాత ఇక్కడ షష్టాధిపతి అక్కడ కూడా అలానే దుస్థానాల్లో ఉండకూడదు. ఉన్నాడు అని అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే త్రింశాంశలో కన్ఫర్మ్ చేసుకుంటారు, తర్వాత సప్తవింశాంశలో కన్ఫర్మ్ చేస్తారు, తర్వాత D3 దీర్ఘాణంలో కన్ఫర్మ్ చేస్తారు. ఇన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎస్ ఇది హెల్త్ ప్రాబ్లం ఉన్న అవకాశం ఉంది అని ఒక ఎస్టిమేషన్ రావడానికి ఉన్న వర్గ చార్ట్స్ అన్నీ కూడా కంపేర్ చేసుకోండి. ఇదేం ఒరిజినల్ చార్ట్ కాదు, దాని యొక్క రిఫ్లెక్షన్. అంటే రాశి చక్రాన్ని మనం రకరకాల భాగాలుగా విడగొట్టుకుని దీన్ని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ కంపేర్ చేసుకుంటారు అనమాట. కంపేర్ చేసుకుని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారు, అప్పుడు మళ్ళీ ప్రిడిక్ట్ చేస్తారు. దీర్ఘాణం చెప్పినప్పుడు చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. అది పక్షి ద్వారానా లేదా ఇంకోటి ఏదో కింద పడ్డమా, ఇలాంటివన్నీ కూడా చెప్తూ వచ్చాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి త్రింశాంశ ద్వారా కూడా చెప్పే పాయింట్స్, అవి రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పాయింట్ నెంబర్ 1 D1 తర్వాత D30 వాళ్ళిద్దరూ ఇప్పుడు మేష లగ్నం అయింది, అక్కడ D30లోనేమో త్రింశాంశలో సింహ లగ్నం మిత్రులు అయ్యారనుకో. ఉదాహరణకి సింహం ఉండదు కాబట్టి మళ్ళీ ఏదో వృశ్చిక లగ్నమో లేదంటే ధనుర్ లగ్నమో అయ్యింది. సో వాళ్ళు మిత్రులు అయ్యారనుకో, అప్పుడు ఏంటిది వాళ్ళకి బాగానే ఉంటుంది, ఏమి సీరియస్గా ఇబ్బంది. లగ్నం ఒకటి అడ్వాంటేజ్. తర్వాత అక్కడ అధిపతులు ఎలా ఉన్నారనేది చూడాలి. ఒకవేళ ఆ లగ్నాధిపతి త్రింశాంశ లగ్నాధిపతి 6, 8, 12 దుస్థానాల్లో ఉన్నాడు అనుకో, సో సింపుల్గా ఏ యొక్క ప్రమాదాలు యాక్సిడెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉన్నదనేది ఒకటి ఎస్టిమేట్ చేస్తూ ఉంటాడు. ఓకే, తర్వాత మళ్ళీ అక్కడిక్కడ కంపేర్ చేస్తారు. D30లో 6, 8 అధిపతి వచ్చేసేసి 4, 2లో ఉంటే పెద్ద సమస్య ఏమి ఉండదు, 4లో ఉంటే కంఫర్ట్ ఇబ్బందులు ఉండవని చెప్తాడు. తర్వాత మళ్ళీ 2లో ఉంటే ఫైనాన్షియల్, ఎందుకంటే 6th లార్డ్ అనేది గెయిన్ అనేది అపోనెంట్కి ఖర్చు అనమాట. ఓకే, 7th హౌస్ నుంచి అది 12వ స్థానం అవుతుంది. సో ఆ స్థానాధిపతి 6th లార్డ్ 2nd ఉంటే మనం పోరాడి ఎదుటి వ్యక్తి నుంచి కూడా సాధించుకుంటాము, విజయం సాధిస్తాము అవన్నీ చెప్తాడు అన్నాడు. సో కాబట్టి అది బెటర్. ఇది ఒక రూల్, ఇది ఒక 2-3 రూల్స్. మళ్ళీ D1 అంటే లగ్న చక్రంలో ఉన్న 6, 8, 12 స్థానాలని వాళ్ళ అధిపతులు ఉంటారు కదా, ఆ స్థానాలు మనకు సంబంధం లేదు, వాళ్ళ అధిపతులే. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక లగ్నం తీసుకుందాం, కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నానికి 6, 8, 12 స్థానాధిపతులు ఎవరు? 6వ స్థానాధిపతి గురువు అవుతాడు, 8వ స్థానాధిపతి శని అవుతాడు,
12వ స్థానాధిపతి బుధుడు అవుతాడు. అంటే ఈ గురువుని, బుధుడిని, శనిని చూస్తాం. వాళ్ళు ఎక్కడున్నారో మనకు అవసరం లేదు, అధిపతులు ఎవరున్నారని చూడాలి అంతే. ఆధిపత్యం, వేదికాష్టాలు, సాంప్రదాయ జ్యోతిషం అంతా ప్రిఫరెన్స్ ఎప్పుడు ఆధిపత్యానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఆ స్థానంలో ఎవడున్నాడు ఏందనేది పెద్దగా పట్టించుకోరు. వివాహం అంటే సప్తమాధిపతికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఓకే, సో సాంప్రదాయంలో ఉన్న ఇంపార్టెన్స్ని మనం దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారనేది బండ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రేపు కేపీ వెస్టర్న్లో వెళ్తాం కాబట్టి మర్చిపోకూడదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ లగ్న చక్రంలో ఉన్న 6, 8, 12 ఈ అధిపతులు మన త్రింశాంశలో ఎలా ఉన్నారో చూడాలి. త్రింశాంశలో కనుక కేంద్రాల్లో ఉంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నారనుకో ప్రాబ్లం ఏముండదు, పెద్ద సమస్య ఏముండదు. అంటే ఈ బ్యాడ్ ఫార్చ్యూను, బ్యాడ్ లక్ ఇలాంటివి ఏమీ ఉండదు అనేది చెప్తాడు. ఓకే, ఇది ఇంకో రూల్ అనమాట. అంటే ఆల్రెడీ మనం లగ్నాధిపతిని పరిశీలించాం, తర్వాత వీళ్ళని కూడా పరిశీలించాలి. తర్వాత కోణాల్లో ఉన్నారు, అంటే 1, 5, 9 స్థానాల్లో ఉన్నారు. సరే, 1 కేంద్రం కూడా అయింది కాబట్టి వదిలిపెట్టేసేయండి. మిగిలిన 5, 9ని పరిశీలించండి. ఒకవేళ 5, 9లో ఉన్నారనుకో అతి తెలివితేటలతో ఏదో ఒక సమస్యలో ఇరుక్కునేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు మనం చేసుకుంటాం అనమాట. సో అది అంటే ఇది మనకు మనం చేసుకునేది కాదు, కానీ అంటే తాత్కాలికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ అనమాట. అక్కడికక్కడ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మళ్ళీ సెటరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, కానీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకే కోణ స్థానాల్లో ఉన్నారు, ఎందుకంటే షష్టాధిపతి కదా, ఇక్కడ షష్టాధిపతి అక్కడ పంచమంలో ఉన్నాడు. సో కాబట్టి ఏదో ఒక సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్ ఏర్పడవచ్చు. తర్వాత ఇంకోటి ఉపచయ స్థానాలు 2, 3, 11 స్థానాల్లో ఉపచయ స్థానాలుగా కన్సిడర్ చేస్తారు. ఇలాంటి స్థానాల్లో ఉంటే మనకు మనంగా చేస్తే ప్రాబ్లం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుద్ది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా వద్దా, ఇప్పుడు నేను ఎడ్యుకేషన్కి అబ్రాడ్ వెళ్ళాలా వద్దా, ఇలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం డెసిషన్ తీసుకోకూడని సందర్భాలు, అంటే ఫ్రీ విల్ అనేది ఉంటుంది మనకి, అంటే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు లేదంటే లేదు. ఇలాంటి సందర్భాల్లో అది చెయ్యాలా వద్దా అనేది చెప్తుంది అనమాట. సో కాబట్టి ఆ డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది చెప్పడానికి ఇలాంటివి పనిచేస్తూ ఉంటాయి. త్రింశాంశలో క్యాలిక్యులేషన్కి నేను అది వాడను, నాకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి నేను అది వాడను ఎట్టి పరిస్థితుల్లో. సో దీని ప్రకారం అయితే దీన్ని పరిశీలిస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఇది ఓన్లీ టెక్స్ట్ రూపంలో, కానీ ఈ టెక్స్ట్ని ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే డైమండ్ అవుతుంది. ఓకే, ఇది ఉపచయ స్థానాల సంగతి. ఒకవేళ ఈ 6, 8, 12 స్థానాధిపతులు అక్కడ కూడా 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఇక మర్చిపోవచ్చు అనమాట. ఆ అంతర్దశనో మనకు అది సఫరింగ్ ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎక్కడెక్కడ ఉంది, తర్వాత ఏ గ్రహాలు చేత చూడబడుతుంది, ఇక అన్నీ అనలైజ్ చేసుకుని ఎన్ని రకాల ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉందనేది ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో త్రింశాంశ అనేది బలంగా ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయగలుగుతాడు, వచ్చిన ప్రాబ్లం నుంచి దాటగలుగుతాడు అనేది చెప్తాడు. ఇంకోటి చూస్తే బుధుడు న్యాచురల్ 6th హౌస్ కనిలోనే ఉచ్చ పొందుతాడు. ఎందుకనంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిన్న స్ట్రాటజీ, ఒక చిన్న లాజిక్, ఒక అనలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ ప్రాబ్లం నుంచి ఎదుర్కోవాలని అంటే ఇంటెలిజెన్స్ అనేది బాగా కావాలి. అందుకే మనం చూస్తే 5th హౌస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే 6th హౌస్ 5th హౌస్ తర్వాత ఉండే హౌస్. ఓకే, మంచి రూల్ ఉంది, అదే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా. అంటే రోగం రాకముందే రోగానికి మనం సరైన జాగ్రత్త తీసుకుంటే రోగం రాదు. అలానే 6th హౌస్ ప్రాబ్లం అవుతే 5th హౌస్ దానికి నెగేషన్ హౌస్. ఎందుకు ఇంటెలిజెన్స్ దీనికి చెప్తుంది. అందుకే మెడిసిన్స్ వీటన్నిటినీ కూడా 5th హౌస్గా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ప్రివెంటివ్గా ఉండడం ఇదంతా కూడా ఇంపార్టెంట్. అందుకే ఈ హౌస్ మ్యాటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే మనకి ఎక్కువ కమాండ్ సబ్జెక్ట్ మీద పెరుగుతుంది. త్రింశాంశ అయితే చాలా లెందీగా ఉన్నది. అంటే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి. 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడా లేదా అనేది అర్థమవుతుంది. కాకపోతే మనం వెళ్ళి ఆ లగ్న చార్ట్లో ఉన్న 6, 8 స్థానాధిపతులను ఇక్కడ తీసుకొచ్చుకోవాలి, అక్కడ స్థానాధిపతులను ఇక్కడ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ త్రింశాంశే, ఈ సప్తవింశాంశ వీటన్నిటిలో కూడా ఇన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా. ఎన్ని క్యాలిక్యులేషన్స్ అయితే ఇప్పుడు త్రింశాంశ అంటే 30 భాగాలు చేశారు. అంటే ఈ 30 భాగాలకి ఎవరో ఒకళ్ళు అధిదేవతలు వీళ్ళందరూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు మామూలుగా అగ్ని, కుబేర ఇలా చెప్పాం కదా. సో అక్కడ కూడా ఇన్ని అధిదేవతలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళందరికీ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇదిగో ఈయన అయితే ఇది, ఈయన అయితే ఇది అని ఒక టెక్స్ట్ ఉంటుంది. మనం ఏం లేదు, ఇవన్నీ సింపుల్గా ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం ఆ పేపర్స్ అన్నీ కూడా ఒక మంచి వాల్కి స్టిక్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోవాలి. పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టుకుంటే అప్పుడు నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద తీసుకుని రాసేయాలి, పేపర్ మీద రాసుకోవాలి. మనం రాసుకుంటే అప్పుడు ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది, కన్ఫ్యూజన్ అనేది తగ్గుతూ ఉంటుంది.
ఓకే, నాకు తెలిసి త్రిమ్సామ్స్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మీకు షేర్ చేశాను. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి షేర్ చేసి నేను వీడియో కంక్లూడ్ చేస్తాను. ఓకే, తర్వాత ఏ స్థానానికైనా కానీ బేసిక్గా శుభగ్రహాల దృష్టి ఉంది. ఉదాహరణకి 7వ స్థానం అఫ్లిక్ట్ అయిపోయింది, ఓకే, అంటే బాగోలేదు. అక్కడి నుంచి 9వ స్థానంలో శుభగ్రహం ఉందనుకో, అంటే దాని పూర్వపుణ్యం అనమాట. దానికి ఒక అవకాశం ఉంది, బాగోపోయినా నీకు ఏదో ఒక పూర్వపుణ్యం ఉంది అనేది చెప్తుంది. అలానే ఆ స్థానాన్ని, ఆ స్థానాధిపతిని శుభగ్రహాలు చూశారనుకో, ఏ స్థానమైనా పర్లేదు, విద్యాస్థానం అవ్వచ్చు, పంచమ స్థానం అవ్వచ్చు, ఉద్యోగ స్థానం అవ్వచ్చు, ఏదైనా ఆ స్థానాన్ని, స్థానాధిపతిని శుభగ్రహాల కలయిక, సహజ శుభగ్రహాల కలయిక, సహజ శుభగ్రహాల దృష్టి కనుక ఉన్నట్లయితే ఎంతో కొంత ఉపశమనం ఉండేదానికి అవకాశం ఉంటుంది. త్రిమ్సాంస రోగం గురించి చెప్తున్నాం కదా, ఇక్కడ ముఖ్యంగా అష్టమాధిపతి కనుక పాపగ్రహాలతో కలిశాడు అనుకో, హెల్త్లో కొంత ట్రబుల్స్ ఇస్తాడు, కొంత సఫరింగ్ ఇస్తాడని చెప్తాడు. తర్వాత అదే అష్టమాధిపతి శుభగ్రహాలతో వీక్షింపబడిన, లేదంటే శుభగ్రహాలతో కలిసిన కొంత ఉపశమనం ఉంటుంది, సఫరింగ్ లేకుండా కంఫర్ట్గా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, సునాయాసంగా సాధించుకోవచ్చు అనేది చెప్తాడు. ఓకే, ఈ కొన్ని పాయింట్ త్రిమ్సామ్స్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి, మామూలుగా ఆయన 10వ స్థానంలో 11వ స్థానంలో ఉన్నాడు అనుకో, బాగానే ఉంటుంది, సీరియస్ సఫరింగ్ ఉండదు, ఏదైనా చిన్నది వచ్చినా కూడా తగ్గిపోద్ది అని ఎస్టిమేట్ చేస్తారు. ఇదొకటి. ఇంకో 4 ఎలిమెంట్స్ ఉంటాయి కదా మనకి. మేషం మామూలుగా అగ్నితత్వం, వృషభం భూతత్వం, మిథునం వాయుతత్వం, తర్వాత కర్కాటకం జలతత్వం. ఈ గ్రహాలు ఎక్కడైతే ప్లేస్ అయ్యి అఫ్లిక్ట్ అయ్యాయి, అది 6, 8, 12 స్థానాలు అయ్యి ఈ తత్వ రాసుల్లో గనక అఫ్లిక్ట్ అవుతూ ఉన్నట్లయితే, ఓకే, సో అగ్నితత్వం ద్వారా అఫ్లిక్ట్ అయిందనుకో, సో వాడికి ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్సో, లేదంటే అగ్ని వల్ల ఏదో ఒక ప్రమాదమో, లేదంటే బాడీలో ఉండే ఓవర్ హీట్ వల్ల, అగ్ని ఏ రూపంలో అయినా రావచ్చు, సో ఆ రూపంలో వాడికి ట్రబుల్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. జలతత్వం అనుకో, నీటి గండాలు, తర్వాత స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని, లేదంటే బాడీలో వాటర్ లెవెల్స్ పెరగడం ఇష్యూస్, రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించే అవకాశం, సో నీటికి సంబంధించి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. తర్వాత వాయుతత్వం, గబాలను పడిపోవడం, ఒకసారి ఏరోప్లేన్ నుంచి యాక్సిడెంట్స్, ఇలాంటివన్నీ కూడా ఈ వాయుతత్వ ఎలిమెంట్స్ వల్ల వచ్చే ఇష్యూస్. అదే భూతత్వం అనుకో, భూమి మీద ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, బేసిక్గా రోగాలు, ప్రాబ్లమ్స్, జనరల్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా అవ్వచ్చు అనమాట. సో భూమి మీద వాడు సఫర్ అవుతూ ఉంటాడు. ఈవెన్ బాధకాధిపతిని బట్టి కూడా దీన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాడు. బాధకాధిపతి ఏ తత్వంలో ఉన్నాడు, సో కాబట్టి వాడికి సఫరింగ్ ఎక్కడ ఉంటుంది, అంటే నీటిలో ఉంటుందా, అగ్నిలో ఉంటుందా, లేదంటే ఇలా ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు అనమాట. సో నెంబర్ ఆఫ్ చార్ట్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. సరే, సబ్జెక్టు లోపలికి వెళ్ళే కొద్దీ బోరింగ్గా ఉంటుంది, ఏం చేయలేను నేను కూడా. ఓకే, వీలైనంత వరకు ఎఫెక్టివ్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. మళ్ళీ కేస్ స్టడీస్కి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే, సబ్జెక్ట్ని లెందీగా కాకుండా క్రిస్పీగా, ఇక్కడ వరకు ఇది అవసరం కాబట్టి ఇదే వాడుకుందాం, సో అంత షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను. ఓకే, మోస్ట్లీ వర్గచక్రాలు ఇంకో 4 చేస్తే మనకి వర్గచక్రాల సిరీస్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. ఇంకా ఒక 3 చార్ట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.